అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిన్నప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేసేందుకు అమ్మలు బూచాడి కథలు చెప్పేవాళ్ళు. పిల్లలు తినకపోయినా అల్లరి చేసినా బూచాడెత్తికెళ్ళిపోతాడని ఓ చిన్న అబద్ధం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజాలే చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బూచాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళల్లోనో బంధువుల్లోనో, ఇంకా చెప్పాలంటే ఇంట్లోనూ ఉన్నారు. వాళ్ళు చిన్నారులపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడతారో తెలియదు. కానీ ఘోరం మాత్రం జరిగిపోతోంది. బాలికలపై వరుస అత్యాచార ఘటనలే ఈ దారుణాలకు నిదర్శనం. అందుకే ఇంత గట్టిగా చెబుతున్నది బూచాళ్ళున్నారు జాగ్రత్త అని. ఎవడొస్తాడో తెలియదు, ఎక్కడకు తీసుకెళ్తాడో తెలియదు. అర్థమయ్యే లోపే అఘాయిత్యం చేసేస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో బాలికలు సేఫ్గానే ఉన్నారా? వరుస దారుణాలు, అఘాయిత్యాల గురించి వింటుంటే ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సొసైటీలో రోజు ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. అందులో మన దృష్టికొచ్చేవి కొన్నైతే మన దాకా రానివెన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని దారుణ ఘటనలు మనల్ని హెచ్చరిస్తాయి, జాగ్రత్తగా ఉండమని సూచిస్తాయి. అప్పుడు కూడా పట్టించుకోకపోతే మనకు తెలియకుండా జరిగే దారుణానికి మనమే బాధ్యులమవుతాం. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాలికలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు తల్లిదండ్రులకే కాదు, మొత్తం సమాజానికే డేంజర్ వార్నింగ్ పంపుతున్నాయి. పైకి మంచోళ్లలా కనిపించే కామ పిశాచుల నుంచి మీ పిల్లలు సేఫ్గానే ఉన్నారా అనే ప్రశ్నే ఇప్పుడు ఆందోళన పెంచుతోంది. రోజు ఇంటి గడప దాటి వచ్చే మహిళలకే కాదు, ఎక్కడో మారుమూల ఉండే గురుకుల పాఠశాలల్లో చదివే మైనర్ బాలికలకు కూడా భద్రత లేకుండా పోయింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై తాత వయసున్న వ్యక్తి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు విద్యార్థినికి వరుసకు తాతనవుతానని చెప్పి తోటలోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి యత్నించగా తోట యజమాని అడ్డుకున్నాడు. దీంతో ఈ తతంగాన్ని వీడియో తీశాడు. అలా ఈ విషయం బయటకొచ్చింది. తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్పై ఎక్కించుకుని అక్కడ్నుంచి పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. న్యాయం కోసం గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. అది వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడు అంట. మేట్రమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాత అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. ఆ పిల్లని కొట్టాడు అంటండి. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, మాకు ఫోన్ చేయలేదండి. అలా 2 టిప్పులు చేసాడంటండి. సుమారు 62 సంవత్సరాల వ్యక్తి మాయమాట చెప్పి స్కూల్లో కూడా గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్లు అన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుంది. అత్యాచారం సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అవన్నీ కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. మేడం అడిగితే అవునండి గ్రాండ్ ఫాదర్ ఇప్పటికి 4-5 సార్లు అతను వచ్చాడు, మనకి తెలిసిన వ్యక్తి అంటే అప్పుడు ఇంజెక్షన్ చేయించడానికి పంపిస్తానంటే 1 గంట పర్మిషన్ పంపించాము సార్. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. నిందితుడు నారాయణరావుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్ట భద్రత కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఇదే రోజు రాజమండ్రిలో మరో దారుణం జరిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బాలికపై అజయ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ట్రాప్ చేసి పుష్కర ఘాట్ కు తీసుకువెళ్లాడు. మాయమాటలు చెప్పి అక్కడ్నుంచి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అజయ్. బాలిక ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక లాడ్జికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద రేప్ చేయడం జరిగింది. దానిపై పోక్సో మరియు రేపు కింద మేము సెక్షన్ వేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసాం. ప్రస్తుతం ఆ బాధితురాలని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం కూడా జరిగింది. అబ్బాయితో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లారండి. ముందు ఈ అబ్బాయి వస్తే ఈ అబ్బాయి పేరు అది తెలిసింది, అతను ఎవరో కూడా ఈ అమ్మాయికి తెలియని చెప్తుంది. బీసీ హాస్టల్లో 15 సంవత్సరాలు చదువుతున్న మహిళ ఇవాళ డైరెక్ట్ గా ఒక ఇద్దరు యువకులు వచ్చి సాయంత్రం 5:30కి ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు. హాస్టల్ వార్డెన్ కనుక్కుంటే 5:30కి వెళ్ళి 6:30కి వచ్చేయండి అని చెప్తా ఉన్నారు. మీరు ఎన్నింటికి హాస్టల్ మోస్తారంటే 5:30కి మోస్తామని చెప్తా ఉన్నారు. మరి 5:30కి ఎందుకు పంపించారు? ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళి రావడానికే గంట పైన పడుతుంది. మరి ఒక గంటలో ఎలా వచ్చారు? నిజాలు అనేది బయటికి రావాలి. ఇది ఏదో కప్పిపుచ్చి ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం కుదరదు. ఈ 2 దారుణాలే కాదు, ఇదే నెలలు ఏపీలో అనేక చోట్ల మైనర్లపై ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నరసాపురంలో అయితే మరీ దారుణం. ఉపాధి నిమిత్తం తల్లి గల్ఫ్ వెళ్లింది. ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్న కన్న కూతురిపై మద్యం మత్తులో ఉన్న తండ్రి జూలైలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నల్గొండలోనూ మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు 2 యువకులు. నల్గొండలో కాలేజ్కి వచ్చిన బాలిక డీఈఓ ఆఫీస్ దగ్గర ఆటో దిగింది. ఆమెని బైక్ పై ఎక్కించుకుని రూమ్ దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ కృష్ణ అనే యువకుడు అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోయింది. నిందితులిద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చిత్తూరులోనూ మైనర్ బాలికపై 3 యువకులు అత్యాచారం చేశారు. అల్లూరి జిల్లాలోనూ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం చేశారు 2 యువకులు. గిరిజన పాఠశాలలో చదువుతోన్న బాలికను లంబసింగి నుంచి తీసుకెళ్లి విశాఖలో 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. విజయవాడ పక్కనున్న నున్నాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు మృతి చెందటంతో బాలిక పిన్ని బాబాయ్ దగ్గరే ఉంటుంది. ఆ అమ్మాయి అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్య పరీక్షలు చేసినప్పుడు గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాబాయ్ అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, ఇంట్లోని వారు ఎవరో ఒకరు మన చుట్టూ ఉన్నవాళ్లే వావి వరసలు మర్చిపోయి చిన్నారులని కూడా చూడకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఎందరో బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు అందరి మనసుల్ని కలచివేస్తున్నాయి. సమాజం పట్ల తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు ప్రయత్నించడం అత్యంత హేయమైన, క్షమించరాని నేరం. ఈ తరహా అఘాయిత్యాలు ఆ చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే నిందితుల వయసుతోనే సంబంధం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అఘాయిత్యం జరిగాక ఏం చేయాలనే దానికంటే ముందు ఇలాంటివి జరగకుండా చూసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమాజంలో మహిళలకే కాదు బాలికలకు కూడా భద్రత లేదు.
తాత వయసున్న వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం ఎంతో దారుణం. ఇదొక్కటే కాదు, వరుసకు మామయ్య అయ్యేవాడు, బాబాయిగా చెలామణి అయ్యేవాడు, చెల్లిగా పిలిచేవాడు, కూతురు లాంటిదని చెప్పేవాడు. ఇలా ఎంతో మంది బూచాళ్లు మన చుట్టూనే ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్లే తమ కామవాంఛ తీర్చుకునేందుకు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు మన చుట్టూ ఉన్న వ్యక్తులపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు వయస్సు, బంధుత్వం, వావి వరుసలనేవి అడ్డు కాదని ప్రతిరోజు రుజువవుతూనే ఉంది. ఇలాంటి బూచాళ్లు ఇంటి చుట్టుపక్కలే కాదు, ఇంటికి దూరంగా చదువుకుంటున్న గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు అక్కడ కూడా జరగటం తల్లిదండ్రులు, సమాజం, పాఠశాలలపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. తుని ఘటనతో గురుకుల పాఠశాలల్లో చదువుతోన్న బాలికలకు ఎంత భద్రత ఉందనే చర్చ మొదలైంది. సాధారణంగా గురుకుల పాఠశాలలు మెరుగైన విద్యతో పాటు వసతి, భద్రత కల్పిస్తాయని తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఘటనలు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. బాలికలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ ఈ విషయంలో వైఫల్యం చెందింది. ఎవరు పడితే వాళ్లు గురుకుల పాఠశాలల దగ్గరకొచ్చి నేను తాతనవుతాను, మామనవుతాను, బాబాయ్ అవుతాను అని చెప్పగానే బాలికలను బయటకు పంపకుండా ఉండాలి. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులకు ఓ ఫోన్ కాల్ చేసి మీ అమ్మాయి కోసం ఇలా ఒకరొచ్చారు, అతన్ని మీరే పంపారా, అతనితో బయటకు పంపొచ్చా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే ఎవడు పడితే వాడొచ్చి అమ్మాయిలను తీసుకెళ్లి ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే దీనికి అంతం అనేది ఉండదు. చివరికి హాస్టళ్లలో కూడా అమ్మాయిలకు భద్రత లేకపోతే ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందుకే మన ఇంట్లో ఆడపిల్లలకు సొసైటీలో ముసుగు కప్పుకుని తిరిగే బూచాళ్ల గురించి వివరంగా చెప్పాల్సిన అవసరముందనే వాదనలు వినిపిస్తున్నాయి. మన చుట్టూ సాధారణ వ్యక్తులుగా కనిపించేవారే ఈ తరహా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అయితే బాలికలు, వారి తల్లిదండ్రులే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఎవరిని నమ్మాలి, ఎవరితో వెళ్లాలి అనే విషయాలను వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనే చర్చ జరుగుతుంది. చిన్నప్పటి నుంచే బాలికలకు తమ శరీరంపై పూర్తి హక్కు ఉందని, ఎవరైనా అసభ్యంగా తాకినా, మాట్లాడినా అది బ్యాడ్ టచ్, బ్యాడ్ అప్రోచ్ అనే విషయాలను నేర్పించాలి. ఎవరైనా అసౌకర్యంగా అనిపించేలా ప్రవర్తిస్తే ఎంత పెద్దవారైనా సరే వెంటనే వద్దని చెప్పే ధైర్యాన్ని నూరిపోయాలి. భయపెట్టో, బెదిరించో, రహస్యంగా ఉంచాలని చెప్పటమో, ఎవరికీ చెప్పొద్దని చెప్పటమో చేస్తే అది ఎంత పెద్ద రహస్యమైనా తల్లిదండ్రులకు చెప్పాలని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చిన్నారులను స్నేహపూర్వక వాతావరణంలో ప్రతిరోజు మాట్లాడాలి. వారి దినచర్యతో పాటు స్కూల్లో జరిగిన విషయాలను అడగాలి. అప్పుడే పిల్లలు అన్ని విషయాలు పంచుకోగలుగుతారు. ఇక బాలికల ప్రవర్తనలో వచ్చే మార్పులను కూడా పేరెంట్స్ గమనిస్తుండాలి. పిల్లలు ఒక్కసారిగా మౌనంగా మారటం, ఎక్కువగా చిరాకు పడటం, ఏడవటం, నిద్రలో ఉలిక్కి పడటం, భయపడటం లాంటివి చేస్తే అనుమానించాల్సిందే. స్కూల్ కు, హాస్టల్ కు వెళ్లే ముందు ఇష్టపడకపోవటం, ఎవరితోనైనా మాట్లాడటానికి భయపడటం, ఎవరినైనా చూసి దాక్కోవటం లాంటివి చేయటం చూస్తే వెంటనే ఆరా తీయాలి. శరీర భాగాలపై గాయాలు, నొప్పులు ఉన్నాయా అనేది కూడా గమనించాలి. పాఠశాలల్లో ఉన్న భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాల గురించి వివరాలు తీసుకోవాలి. పాఠశాలల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే స్కూల్ యాజమాన్యానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుల స్వీకరణకు, తక్షణ చర్యలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చిన్నారులపై ఈ తరహా దాడులను నివారించాలంటే కేవలం శిక్షలు వేయటం మాత్రమే కాదు, సమాజంలో పటిష్టమైన భద్రత, లైంగిక విద్య, ఫిర్యాదుల వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరముందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరిగ్గా అమలు జరిగితే చిన్నారులకు భద్రత పెరుగుతుంది. కానీ ఆచరణలో లోపాలు కనిపిస్తున్నాయి.